అండ్ ఇంకొకటి ఇది ఈ క్యాన్సర్ అనేది వారసత్వంగా వస్తుంటుంది అంటారా? సో ఎస్, మీరు అడిగింది 100% కరెక్ట్. కొన్ని క్యాన్సర్స్ వారసత్వంగా వస్తాయి, బట్ మనకి జెనెటిక్ హిస్టరీ వల్ల వచ్చే క్యాన్సర్స్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ జస్ట్ 10 to 15% మాత్రమే. ఓకే. మిగిలిన క్యాన్సర్స్ అన్నీ కూడా స్పొరాటిక్గా, అంటే జెనెటిక్గా రావు అనేసి మీనింగ్. మనం చేసుకున్న వాటెవర్ లైక్ కొన్నిటికి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ ఇవన్నీ దానివల్ల ఉంటాయి. కొన్నిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి. అది ఇంకా మనం రీజన్ తెలుసుకోలేదు. సో చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే జెనెటిక్గా వచ్చేది అరౌండ్ జస్ట్ 10 to 15%, అంతకుమించి ఎక్కువ లేవు. ఎక్కువగా ఎట్లాంటివి వస్తుంటాయి అంటే, ఇప్పుడు ఆంజలీనా జోలీ ఉన్నారు, ఆవిడ మదర్ బ్రాకా పాజిటివ్. సో ఈవిడ కూడా టెస్ట్ చేయించుకున్నారు, ఈవిడ కూడా బ్రాకా పాజిటివ్. సో ఉంది కాబట్టి టెస్ట్ చేయించుకున్నారు. ఉంది కాబట్టి ఈవిడ కూడా టెస్ట్ చేయించారు. చేస్తే ఏమైంది, ఈవిడ కూడా పాజిటివ్ వస్తే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేది ఆప్ట్ చేసుకున్నారు. అంటే ఆవిడ 2 బ్రెస్ట్ అండ్ ఓవరీస్ ఇవన్నీ రిమూవ్ చేయించుకున్నారు. దానివల్ల ఆవిడకి 98% రిస్క్ రిడక్షన్. సో 98% రిస్క్ తగ్గిపోయింది. సో కాబట్టి ముందుగా చెక్ చేయించుకుంది కాబట్టి ఇంత అడ్వాంటేజ్. సో ఇలా బ్రెస్ట్, ఓవరీ, యుటరైన్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా వారసత్వంగా చూస్తూ ఉంటాం.